కర్ణాటకలో జూనియర్ ఎన్టీఆర్ రికార్డుల వేటకైతే సిద్ధమైతే అవుతున్నాడు. కర్ణాటక అనేది జూనియర్ ఎన్టీఆర్ కి వన్ ఆఫ్ ద అదొక అడ్డా అనమాట. కర్ణాటక అనేది కర్ణాటక అడ్డాని ఎందుకు అంటున్నంటే తారకన్న ఫ్లాప్ మూవీస్ కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ అయితే అవుతాయి. బృందావన్ నుంచి రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా కర్ణాటకలో అయితే బ్రేక్ ఈవెన్ అయితే అయ్యాయి. తారకన్న లాస్ట్ 10 మూవీస్ అయితే మీకైతే చూపిస్తాను బ్రేక్ ఈవెన్ కర్ణాటకవి. మీరే ఒకసారి అబ్జర్వ్ అయితే చేసుకోండి తారకన్న ఎందుకు కర్ణాటక అడ్డాని అంటాను. మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 2.5 crores అయితే జరిగింది. దానికి బాక్స్ ఆఫీస్ దగ్గర 3.4 crores అయితే రావడం అయితే జరిగింది. ప్రాఫిట్ వచ్చేసి 90 లక్షల ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అలాగే బాద్షా మూవీకి 3.5 crores అయితే కొనడం అయితే జరిగింది. 4.45 crores బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే కలెక్ట్ చేయడం జరిగింది. 95 crores ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అలాగే రామయ్య వస్తాయికి దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ అవైలబుల్ లేదు. బట్ మూవీని వచ్చి 3.56 crores అయితే కొన్నారు. అండ్ బాక్స్ ఆఫీస్ వచ్చేసి 3.82 crores అయితే జరిగింది. అండ్ టోటల్ గా ప్రాఫిట్ వచ్చేసి 22 crores ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే రబాసా వచ్చేసి 1.98 crores అయితే కొనడం అయితే జరిగింది. ఇది చాలా లో బిజినెస్ అయితే జరిగింది జూనియర్ కేరళ అండ్ కర్ణాటక కేరళ. 3.5 crores అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. ఈ 2 మూవీస్ కూడా ఫ్లాప్ మూవీస్. బట్ అయినా కూడా 0.5 crores పైన కలెక్ట్ చేయడం జరిగింది షేర్. అది ఇట్ మూవీస్ కి సమానంగా. అదే వేరే రోజు అయితే 3.5 crores అనేవి ఇట్ అయితేనే వస్తాయి. బట్ జూనియర్ ఎన్టీఆర్ కి జస్ట్ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా వచ్చేస్తాయి. దానికి అంటారు కర్ణాటక జూనియర్ ఎన్టీఆర్ గారి అడ్డా. వచ్చేసి 1.5 crores లాభం అయితే వచ్చాయి అనమాట కర్ణాటక కేరళ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి టెంపర్ మూవీ నుంచి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మూవీ కూడా సూపర్ హిట్ మూవీస్. ఆ మూవీస్ కూడా ఒకసారి కర్ణాటక బ్రేక్ ఈవెన్ మనం చూసుకుంటే టెంపర్ వచ్చేసి అయితే 4.5 crores అయితే కొనడం అయితే జరిగింది. 6 crores అయితే చేయడం జరిగింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ మొత్తం ప్రాఫిట్ వచ్చేసి అయితే 60 lakhs ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. 60 లక్షలు. అలాగే నానక ప్రేమతో మూవీ చూసుకుంటే 4.5 crores అయితే కొనడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ వచ్చేసి దాదాపు 6 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. దాదాపు 1.5 crores అయితే లాభం అయితే రావడం జరిగింది. ప్రాఫిట్ అయితే వచ్చాయి. అండ్ జనతా గ్యారేజ్ వచ్చేసి అయితే 7.02 crores అయితే కొన్నారు. అండ్ మూవీ వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 7.98 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. 88 lakhs లాభం అయితే రావడం జరిగింది. చేలో వచ్చేసి 8.2 crores కి అయితే రిలీజ్ బిజినెస్ అయితే జరగడం జరిగింది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చేసి దాదాపు 15 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి 28% జిఎస్టీ అనేది యాడ్ అయితే అవడం అయితే జరిగింది. జిఎస్టీ అనేది అప్పుడు కొత్తగా యాడ్ అయితే చేశారు. అది కూడా 28% అయితే పెట్టడం జరిగింది. దాంతో గ్రాస్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ షేర్ వాల్యూ అయితే తక్కువనే అనిపిస్తుంది. బ్రేక్ ఈవెన్ వాల్యూ కన్నా తక్కువనే అనిపిస్తుంది. సో ఇక్కడ మనం గ్రాస్ కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మన జైలో కోసం మూవీతోనే స్టార్ట్ అయింది 28% జిఎస్టీ. తర్వాత వచ్చే మూవీస్ అన్నిటికీ తీసేస్తారనమాట ఆ 28% జిఎస్టీ అనేది. సో దీన్ని గ్రాస్ మనం తీసుకునే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది జైలో కోసం. అండ్ అలాగే అరవింద సమేత చూసుకుంటే దీన్ని వచ్చేసి 8.1 crores అయితే కొనడం అయితే జరిగింది. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చేసి 9.4 crores అయితే కలెక్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ టోటల్ గా 1.3 crores అయితే లాభం అయితే రావడం జరిగింది అరవింద సమేతకి. అండ్ అలాగే ట్రిపుల్ ఆర్ మూవీకి వచ్చేసి 42 crores అయితే కొనడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 42.3 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అంటే దాదాపు 30 లక్షలు వచ్చేసి లాభం అయితే రావడం జరిగింది ట్రిపుల్ ఆర్. ఇక్కడ ప్రతి మూవీ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి కర్ణాటకలో ప్రాఫిట్స్ తప్ప ఒక్క లాస్ కూడా లేదు. దీనికి అంటున్న జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలో అడ్డాని. బికాస్ కర్ణాటక వాళ్ళు తారకన్న అయితే ఓన్ అయితే చేసుకున్నారు. అలాగే కర్ణాటకలో ఉన్న ప్రతి హీరో హీరోయిన్ కూడా తారకన్న ఫేవరెట్ హీరో అయితే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీ రైట్స్ వచ్చేసి అయితే కర్ణాటకలో బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ అయిన కేవీపీ ప్రొడక్షన్ అయితే కొండమ జరిగింది. ఈ కేవీపీ ప్రొడక్షన్ ఓనర్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అనమాట. సింహాద్రి మూవీ నుంచి తన మూవీస్ రిలీజ్ చేసుకుని అయితే లాభాలైతే పొందుతున్నాడు. తన ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నాడు. అండ్ అలాగే వాళ్ళతో పాటు మన రాజమౌళి గారి కొడుకు అయిన ఎస్ఎస్ కార్తికేయ వచ్చేసి అయితే ఈ మూవీని అయితే పార్ట్నర్షిప్ గా కర్ణాటకలో కొండం అయితే జరిగింది. సో తను కూడా వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ అని చెప్పాలి. సో ఈ విధంగా మూవీ కర్ణాటకలో రికార్డ్ వేటకైతే సిద్ధమైపోయింది. రాజమౌళి ఫ్యామిలీ కూడా యాడ్ అయింది. రాజమౌళి యాడ్ అయ్యాడు అనుకోండి కర్ణాటక ఏరియాలో. అండ్ అంతేకాదు ఎస్ఎస్ కార్తికేయ జూనియర్ ఎన్టీఆర్ గారికి బిగ్ ఫ్యాన్. మరి మూవీకి ఏ రేంజ్ లో రిలీజ్ ఇస్తాడని అయితే చూడాలి. అండ్ డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పక్కా ఉంటుంది. అండ్ ఎంత కొన్నారో దాని డీటెయిల్స్ అయితే రాలేదు. బట్ కేవీ ప్రొడక్షన్ అలాగే కార్తికేయ వచ్చేసి అయితే కంబైన్ గా అయితే మూవీ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు కర్ణాటక ఏరియాలో. లిస్ట్ మొత్తం మీకు చెప్పాను నేను. కర్ణాటకలో తారకన్నకి ఒక్క లాస్ కూడా లేదు. ప్రతి మూవీ కూడా ప్రాఫిట్ కొట్టాడు. ఈ మూవీ కూడా దేవర మూవీతో కూడా డబుల్ ప్రాఫిట్ అయితే ఖాయం అనేది కనిపిస్తుంది. మరి మీరేమంటారు దీని మీద? అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్